నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. గండిపేటలోని ఏజీఐటీ కళాశాలలో గత 3 రోజుల క్రితం ప్రారంభమైన కళాశాల సాంకేతిక సాంస్కృతిక వార్షికోత్సవ నిర్వహణ 24 చివరి రోజైన శనివారం కళాశాల ఆవరణలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వాయిస్ కంట్, లైవ్ జైవ్, మ్యూజికల్ చైర్ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ముగింపు కార్యక్రమానికి రక్షణ రంగ పరిశోధన సంస్థ డిఎస్పీ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ శర్మ, రాజపుష్ప ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి మరియు గ్రీన్కో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిఆర్డిఓ డైరెక్టర్ అనుపమ శర్మ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇది జ్ఞాన యుగమని, డిజిటలైజేషన్ ద్వారా అంకుర పరిశ్రమలలోని అన్ని సవాళ్లకు సమాధానం కనుగొనవచ్చన్నారు. విద్యార్థులు ఆకాశమే అద్దుగా తమ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుంటూ దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగం కావాలన్నారు. చివరిగా నిర్వహించిన డీజేలో విద్యార్థులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ నిర్వహణ 24 అకాడమిక్ టాపర్స్ కు బంగారు పతకాలను అందజేశారు. Hello. Good evening, MGIT. ఈ నిర్వహణ అన్నది స్టూడెంట్స్ చేస్తున్న ఫంక్షన్. ఎందుకంటే మొత్తం టోటల్ ఈవెంట్ మొత్తం స్టూడెంట్స్ దే ఆర్ డూయింగ్ ఇట్, అండ్ బేస్డ్ ఆన్ దట్ దే ఆర్ గెటింగ్ good communication skills, managerial skills, negotiation skills. So in that way they are becoming all right once they complete their courses, and this experience is also useful in their future. So Nirvana is the big event in our institute, and since long years it is being projected like. So today also our students are participating in a big way, and you can wait and you can see our students' performance in this last day. Thank you. చంద్రమోహన్ రెడ్డి, నేను ఎంజీఐటీ ప్రిన్సిపాల్. ఇక్కడ ఎంజీఐటీలో 4 రోజులుగా నిర్వాణ మహోత్సవం జరుగుతుంది. నిర్వాణ ఫెస్టివల్ అనేది స్టూడెంట్ ఫెస్టివల్. ఈసారి ప్రత్యేకత ఏంటంటే, మొదటి రోజే నేషనల్ హ్యాకథాన్ హ్యాక్సావి పేరిట జరిగింది. దానికి 800 మంది విద్యార్థులు, 155 టీమ్స్ రావడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 75,000 ఓన్ బై గుజరాత్ టీమ్. మోస్ట్ ఆఫ్ ది ప్రైజెస్ వర్ ఓన్ బై అవుట్ సైడ్ కాలేజెస్. అండ్ మా విద్యార్థులు, మా కళాశాల సిబ్బంది ఈ 800 మందికి ఆతిథ్యం ఇచ్చి ఆ ప్రోగ్రామ్ని చాలా దిగ్విజయంగా నడిపించారు. తర్వాత రెండో రోజు డిపార్ట్మెంట్ టెక్ ఫెస్టివల్ పేరిట రకరకాల కార్యక్రమాలు జరిగినాయి. అవి బేసికల్గా స్టూడెంట్స్లో ఉన్న విజ్ఞానాన్ని వెలికితీసి, అది ఒక క్రియేటివిటీ, అంటే ఇన్నోవేషన్ ఇన్ క్రియేటివిటీ టు ఫేస్ ది ఫ్యూచర్ ఛాలెంజెస్ ఇన్ ద కంట్రీ. ఆ పర్టికులర్ డైరెక్షన్లో పిల్లల్ని తరఫీదిచ్చే విధంగా ఆ కార్యక్రమాలు నిర్వహించారు రెండో రోజు. మూడో రోజు, ఈ రోజు వచ్చి 4వ రోజు. ఈ 2 రోజులు వచ్చేసి
స్పోర్ట్స్ అండ్ అకాడమిక్ అవార్డ్స్ నిన్న ప్రజెంట్ చేశారు. ఈరోజేమో కల్చరల్ ఫెస్ట్. మా కల్చరల్ ఫెస్ట్ ప్రత్యేకత ఏంటంటే మేము అవుట్ సైడ్ స్టార్స్ని ఎవరిని ఎక్కువగా తీసుకురాము. మా విద్యార్థులే స్టార్స్గా రావాలనేది మా కోరిక. దానికి కావాల్సిన ఒక ఈకో సిస్టమ్, ఒక వాతావరణాన్ని మేము కల్పించి రకరకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని ఈరోజు ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఈరోజు వచ్చేసి డిఆర్డిఓ నుంచి అనుపమ్ శర్మ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి పిల్లల్ని చాలా ఉత్తేజపరిచారు తమ ఉపన్యాసంతో. అదేవిధంగా రాజపుష్ప నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా గ్రీన్ కో సిస్టమ్ నుంచి శేషగిరిరావు గారు వచ్చారు. ఇక ఈ కార్యక్రమము మా హెచ్ఓడీస్, మా ఫ్యాకల్టీ, మా కళాశాల సిబ్బంది సపోర్ట్తో చాలా దిగ్విజయంగా జరిగింది. సో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.